అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము సెప్టెంబర్ మాసము 23వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము. పరలోకమందున్న దేవా, 123వ కీర్తన మొదటి వచనమందు, పరలోకమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దావీదు ప్రభువునకు తిన్నగా తన యొక్క కనులను ఎత్తుచు వేల కొలది ఆశీర్వాదములను పొందుకొనెను. ప్రభువును తేరి చూడగా చూడగా ఆయనకు హెచ్చింపు వచ్చెను. గొర్రెలను కాయిచున్న స్థితిలో నుండి రాజుగా హెచ్చింపబడిన హెచ్చింపు ఎంత గొప్పది! ఎవరెవరు ప్రభువును తేరి చూచుచున్నారో వారు రాను రాను అభివృద్ధి చెందుదురు, రాను రాను సమృద్ధి చెందుదురు, మిగుల అత్యధికముగా హెచ్చింపబడుదురు. మన యొక్క జీవితమును, ఆత్మ సంబంధమైన జీవితమును ఎల్లప్పుడూ అంచెలంచెలుగా హెచ్చింపబడుచున్న స్థితి యందు ఉండవలెను. ఆ పరమ యెరూషలేమును చూచి, సియోను పర్వతములను చూచి, బలముపై అత్యధిక బలమును పొందుచు, మహిమ నుండి అత్యధిక మహిమను పొందుచు హెచ్చింపబడుచు ఉండవలెను. అనేకులు తమ యొక్క ఆత్మ సంబంధమైన జీవితం నందు ఒక్క అడుగు ఎక్కుటయును, 2 అడుగులు జారి పడుటయునై ఉన్నారు. ఎక్కుచు జారి పడుచు ఉండక 2 తలంపుల మధ్య కొట్టుమిట్టులాడుచు నడుచుచున్న అనుభవముగా ఉండక, వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, తడబడుచున్న స్థితిలో ఉండక, ఒకే రీతిలో ఎక్కుచు ఉండవలెను, హెచ్చింపబడుచు ఉండవలెను. దావీదు రాజు అట్టి కొండపైకి ఎక్కి ఒలివ కొండ యొక్క శిఖరమునందు గల ప్రభు యొక్క ఆలయమునకు వెళ్ళినప్పుడు ఆయన యొక్క హృదయము ఆనందముతో నిండెను. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి అని చెప్పి అత్యానంద భరితుడాయను. 122వ కీర్తన 2వ వచనం. అదే విధముగా ఒక దినమున మన యొక్క కాళ్ళు హెచ్చింపబడి పరమ యెరూషలేమునందు నిలబడుచున్నప్పుడు మనకు ఎంత ఆనందముగా ఉండును. ప్రభు సెలవిచ్చుచున్నాడు, ఇప్పుడైతే సియోనును కొండకును, జీవముగల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేల కొలది 10,000 కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునొద్దకును వచ్చి చేరి ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22 మొదలుకొని 24 వచనములు. మన యొక్క కన్నులు ఆ నిత్య రాజ్యమును చూచుచు ఉండవలెను, పరలోక నివాస స్థలములను చూచుచు ఉండవలెను. ఒక దినమున మన యొక్క పరుగు విజయవంతముగా ముగియును. అట్టి తేజోమయమైన దేశమును స్వతంత్రించుకుందుము. మన యొక్క కనులు ఎల్లప్పుడూ ప్రభు యొక్క ముఖ సౌందర్యమును, స్వారూప్యమును, మధురమైన ప్రసన్నతను దర్శించుచూనే ఉండును. అపోస్తలుడైన పౌలు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టకుడి అని వ్రాయిచున్నాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 మరియు 2 వచనములు. దేవుని బిడ్డలారా, అంత్యకాలమునకును అంత్య గడియకును మనము వచ్చి ఉన్నాము. లోకం యొక్క అంతమును గూర్చి బైబిల్ గ్రంథమునందు చెప్పబడి ఉన్న గుర్తులు అన్నియును అక్కడక్కడ నెరవేర్చబడుచుండుటను మనము వార్తల యందు చూచుచున్నాము. నశించిపోవచ్చున్న లోకమును గాని దాని యొక్క ఆశేచ్ఛలను గాని ఎన్నడూను తేరి చూడక ప్రభువునే తేరి చూడుడి. నీటి ధ్యానమునకై జనములు నీ వెలుగు నొద్దకు వచ్చేదరు, రాజులు నీ ఉదయ కాంతి నొద్దకు వచ్చేదరు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 3వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము పరమగీతముల గ్రంథము 1, 2 మరియు 3 అధ్యాయములు. సాయంత్రము గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.